విజయవాడ పడమర బైపాస్ రోడ్‌ను చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి చినకాకాని గ్రామ శివారులో గత జూన్ నెలలో హైవే అధికారులు ఈ నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు మంగళగిరి మండలం కాజా, చినకాకానితో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనదారులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హైవే రోడ్ అనేటువంటిది మొన్నటి వరకు అందుబాటులోకి రాలేదు. ఎట్టకేలకు అటు గుంటూరు నుంచి హైదరాబాదు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వచ్చేటువంటి వాహనదారులకు మాత్రం ఊరట కలిగిస్తూ హైవే అధికారులు ఒక్కొక్క హైవే మార్గాన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. తాజాగా గత 24 గంటలు అంటే నిన్నటి నుంచి అటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు అంటే మంగళగిరి వెళ్ళాలన్నా, తెనాలి వెళ్ళాలన్నా, లేదంటే యూటర్న్ తీసుకొని హైవే నుంచి గుంటూరు వైపు వెళ్ళాలన్నా వాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే సర్వీస్ రోడ్‌ను మాత్రం అందుబాటులో తీసుకొచ్చారు. ఇక నుంచి అటు గుంటూరు వైపు నుంచి కావచ్చు, కాజా లేదంటే నాగార్జున యూనివర్సిటీ నుంచి, చెన్నై నుంచి కావచ్చు, ఎటువైపు నుంచైనా గుంటూరు రూట్ నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే, ఫోర్ వీలరు, టూ వీలరు ఎవరైనా సరే ఈ సర్వీస్ రోడ్ గుండా మంగళగిరి నగరానికి చేరుకోవచ్చు అంటున్నారు హైవే అధికారులు. ఒకవైపు గతంలో చెప్పిన విధంగానే గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి అన్ని వాహనాలు మంగళగిరి వెళ్ళాలంటే కాజా గ్రామ శివారులోని దుర్గా హోటల్ వద్ద అప్రోచ్ రోడ్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఈ పడమర బైపాస్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు గుండా హైలాండ్ అండర్ పాస్ నుంచి మళ్ళీ తూర్పు వైపున అటు మంగళగిరి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఎడమ చేతి వైపు, లేదంటే గుంటూరు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కుడి చేతి వైపు అండర్ పాస్‌లో నుంచి తూర్పు వైపు ఉన్నటువంటి సర్వీస్ రోడ్‌లో నుంచి గుంటూరు వెళ్ళాలని హైవే అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద ఎలాంటి జిగ్‌జాగ్‌లు, ఎలాంటి కన్‌ఫ్యూజ్ లేకుండా 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ ఈ నెలాఖరుకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని హైవే అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పడమర బైపాస్ సర్వీస్ రోడ్లు అందుబాటులో రావడం పట్ల గుంటూరు వైపు నుంచి రాజధాని ప్రాంతానికి చెందినటువంటి కుర్రగల్లు, బేతపూడి, అదేవిధంగా మందరం ఇతర గ్రామ ప్రజానీకం మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు గుంటూరు వైపు నుంచి అటు రాజధాని వైపు వెళ్లాల్సినటువంటి వాహనదారులు మాత్రం మంగళగిరి నగరం గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ సర్వీస్ రోడ్లు అందుబాటులో రావడం పట్ల తక్కువ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తమ యొక్క సొంత ఊర్లకి వెళ్తున్నామంటున్నారు. ఆ ప్రాంతానికి చెందినటువంటి గ్రామస్తులు గాని, వాహనదారులు. మంగళగిరి వచ్చి అటు లోపల మొత్తం తిరిగి రావాలంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు షార్ట్ కట్ 10 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. ఇది ఇప్పుడు గుంటూరు నుంచి వస్తున్నాను, మందరం వెళ్తున్నాం. ఇబ్బంది పడ్డారు అంటే ఆడ పోలీసులు ఉండి చూస్తున్నారండి. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి, ఇటు దగ్గరలో వెళ్ళే వాళ్ళకి చూస్తున్నారు. ఆడ పోలీసులు 2-3 ఉంటున్నారు. ఇప్పుడు దగ్గర పావుగంట తేడా అవుతుంది. అదన్నీ ఊళ్ళో నుంచి ట్రాఫిక్ జాము, అది మంగళగిరి మీద గట్టు మొత్తం తిరిగి రావాలని ట్రాఫిక్ జామ్ అయింది. మంగళగిరి టచ్ అవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.